వాక్య సందేశం, పాడైపోయిన ప్రాకారములు తిరిగి కట్టబడుట. ఆధార వాక్యం యెషయా గ్రంథము 58 అధ్యాయము 12 వచనము. నీ వారిలో కొందరు పూర్వకాలపు పాడుబడిన స్థలములను కట్టుదురు, నీవు తరతరాల పునాదులను నిలబెట్టుదువు. నీవు పాడైన ప్రాకారములను బాగుచేయువాడవనియు, నివాసయోగ్యమైన మార్గములను పునరుద్ధరించువాడవనియు పిలువబడుదువు. సందేశం: ప్రాకారం అనేది ఒక పట్టణానికి లేదా ఇంటికి రక్షణను కలిగించే గోడ. అది పాడైపోతే శత్రువులు సులభంగా ప్రవేశిస్తారు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థన, పరిశుద్ధత, విశ్వాసం, దేవుని వాక్యం అనే ప్రాకారాలు బలహీనపడినప్పుడు శోధనలు, నిరుత్సాహం, పాపం మన జీవితంలోకి ప్రవేశిస్తాయి. దేవుడు ఈ రోజు మనకు ఒక నిరీక్షణను ఇస్తున్నాడు. పాడైపోయిన వాటిని తిరిగి కట్టే దేవుడు ఆయన. విరిగిపోయిన కుటుంబాలను, చెదిరిపోయిన సంబంధాలను, బలహీనమైన విశ్వాసాన్ని, కోల్పోయిన ఆనందాన్ని ఆయన తిరిగి పునరుద్ధరించగలడు. మనం దేవుని వైపు తిరిగి, పశ్చాత్తాపంతో ఆయనను వెదికితే, ఆయన మన జీవితంలోని పాడైన ప్రాకారాలను తిరిగి బలపరుస్తాడు. అంతేకాదు, ఇతరుల జీవితాలను కూడా నిలబెట్టే ఆశీర్వాద సాధనాలుగా మనలను ఉపయోగిస్తాడు. ప్రార్థన: పరిశుద్ధ తండ్రి, నా జీవితంలో పాడైపోయిన ప్రతి ప్రాకారాన్ని నీ కృపతో తిరిగి కట్టుము. నా విశ్వాసాన్ని బలపరచుము. నా కుటుంబాన్ని, పరిచర్యను, ఆత్మీయ జీవితాన్ని పునరుద్ధరించి, ఇతరులకు ఆశను పంచే సాధనంగా నన్ను వాడుకొనుము. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్.